దగ్గర ఇంకొక చిన్న విషయం, ఇప్పుడు కోరిన కోరికలు నెరవేర్చుకోవడానికి మనం దేవతల్ని దేవుళ్ళని పూజిస్తుంటాము, ప్రతిరోజు ఆరాధిస్తుంటాము, దీపారాధన చేస్తాము. కోరికలు తెలియదు, ఆ దేవుడు కలిగిన పలానా దేవుడిని కొలిస్తే నా కోరికలు నెరవేరాయి, ఆ దేవుణ్ణి వెళ్ళు నిత్యం పూజించదు అని చెప్తే వెంటనే దేవుళ్ళని మార్చేస్తున్నారు. కొంతమంది అయితే మతాలను మార్చేస్తున్నారు. ఇక్కడ కావడం లేదు, అక్కడికి వెళితే వాళ్ళు ఏదో కొబ్బరి నూనెనో నీళ్ళు ఏదో ఇచ్చేళ్ళకే బాగా అయిపోతుంది, మీకు అన్ని రోగాలు బాగోతే దేవుళ్ళతో పాటు మతాలనే మార్చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి గురుగారు మనం? శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన శ్లోకం. ఒరే నాయన, బాగా అనుష్ఠింపబడిన పరధర్మం కంటే లోపమున్నా నీ ధర్మమే గొప్పది. ఎప్పటికైనా నీ ధర్మంలో ఉన్నా లేకపోయినా చావు. స్వధర్మే నిధనం శ్రేయ అంటే నీ మతంలో నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు, పరధర్మం భయంకరము అన్నాడు ఆయన. ఎప్పుడు మతం మారడం దరిద్రం, అది దారిద్ర్యం. అది కానీ మతం మార్పు ఆగడం లేదు కదా. ఇప్పుడు ఎందుకు ఆగడం లేదంటే చెప్పాక అజ్ఞానంతో కూడిన మానవుణ్ణి వాడు ఇంకొంచెం అజ్ఞానంలో ఉంచి తాత్కాలికంగా ఒక్కరోజు ఇంత అన్నం ముద్ద పెట్టి నూనె రాసి లాగుతాడు, తర్వాత దశమ భాగాలు వాడు లాగేస్తాడు. వీడికి దుర్దశే, ముందు దశ ఆ తర్వాత దుర్దశ. మతం మారడం కన్న తల్లిని నా తల్లి కాదు నేను పరాయి దాని యొక్క కొడుకునని చెప్పడం వంటిది అన్నారు పెద్దలు. మా అమ్మ కాదు, ఆ అమ్మ మా అమ్మ, మా నాన్న కాదు, వాడెవడో మా నాన్న అండం ఎంత నీచమో తన ధర్మం మార్చుకోవడం అటువంటిదే. అందువల్ల ఇందులోంచి బయటపారేయడానికి కొంత కృషి చేయవలసిన అవసరం ఉన్నది. ఈ మధ్యన ఒక అతను ఎవరో ఎందుకు దువ్వాడ శివప్రసాద్ గారని భరతవర్ష ఛానల్ ఆయన కాశీ వచ్చారు, శతావధానంలో పాల్గొని గురువుగారు మతం మార్చడం తప్పు అని దాని మీద ఒక పద్యం చెప్పండి అన్నాడు. అతని కోసం ఒక పద్యం చెప్పారు. ఏమనంటే, నాయన ఎట్టి పరిస్థితుల్లో మతం మారద్దు. అందులో చాలా అద్భుతమైన పద్యం అనమాట. పరమార్థమునకైన పదవి కొరకునైన పరమార్థమునకైన. ముందు పదవి కోసం ఎత్తుకున్నాను. మతం మార్చుకునే వాళ్ళు కొంత పదవి కోసం మారుస్తున్నారు. ఓట్లు పడతాయి కదా, టపా గుద్దుతాడు, పదవి వస్తుంది, అందుకని కొందరు మారుతున్నారు, టోపీలు పెట్టుకుని ఇంకోటి పెట్టుకుని. పదవి కొరకునైన పరమార్థమునకైన ప్రీతినైన ప్రాణభీతినైన మతము మార్చుటన్న మాతనే మార్చుటే వినుతశీల సద్మ వినుర పద్మ. పదవి కోసమైనా, పరమార్థం అంటే ఏ ప్రయోజనం కోసమో లేదా ఇంకో డబ్బు కోసమో, ప్రేమతో అయినా, ప్రీతి అంటే ప్రేమ, ప్రాణం మీద భయంతో ప్రాణభీతితో అయినా. మతం మార్చడం అంటే మాతనే మార్చుటే మార్చుటే. కాబట్టి ఇది పని చెయ్యకు అని చెప్తాం. ఎప్పటికేది అజ్ఞానమే. ఏమండి, మారేవాడు మారతాడు తాత్కాలిక అజ్ఞానంతో. పూర్వజన్మ పాపం ఉన్నవాడు క్షుద్రుడు అల్పుడు అయితే మారతాడు. మీలాగా స్ట్రాంగ్గా గట్టిగా నిలబడేవాడు మారడు. సందేహం లేకుండా మళ్ళీ పూర్వవైభవం వస్తుంది. మీకున్న ఈ పురాణాలు వేదాలు ఈ అనుభవంలో జ్యోతిష శాస్త్రం మీద మీకున్న నమ్మకం ఏంటి? మీరు నమ్ముతారా? అంటే ముఖాలను చూసి, చేతి రేఖలను చూసి, గవ్వలను వేసి జ్యోతిష నీకు ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది, ఆవుకు గోధుమలు పెట్టు, గోధుమలు దానం చెయ్యి, నువ్వులు పెట్టు, ఇవన్నీ పెడితే నీ గ్రహదోషం వెళ్ళిపోతుంది అంటుంటారు. వాటిలో ఏమైనా మార్పు వస్తుందా? జ్యోతిష్ శాస్త్రం షడంగాల్లో ఒకటి. వేదమునకు 6 రంగాలు ఉన్నాయి. ఎన్ని? 6. శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, కల్పం, ఛందస్సు, నిరుక్తం. వీటిని వేదాంగములు అంటారు. అందులో జ్యోతిష్ శాస్త్రం అద్భుతమైనది. ఏమంటే ఒకసారి ఆలోచించండి. ఈ సంవత్సరం ఫలానా సమయంలో గ్రహణం ఏర్పడుతోంది అని ఇవాళకి కూడా పంచాంగం వాళ్ళు చెప్పింది అవుతుందో లేదా? ఈ ఖగోళ పరిశోధన వాళ్ళు చేశారు. మొన్న చంద్రగ్రహణం జరిగింది. రాత్రి 9:45 పడుతుందంటే పడుతుంది, 1:00 వదులుతోందండి. వాళ్ళు ఖగోళ శాస్త్రం కదా గురుగారు, దానికి అదే లెక్కంటే గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం అండి వాళ్ళది. ఏ క్షణంలో తుఫాన్లు వస్తున్నాయి, ఏ క్షణంలో వర్షాలు పడుతున్నాయి, ఇవన్నీ ఆ రోజుల్లో మహానుభావులు కాలచక్రం కొన్ని వేల లక్షల సంవత్సరాలుగా గణించి చెప్పారు. దాన్ని వాళ్ళు మనం సైన్స్తో ఇంకో కోణంలో చూస్తున్నాం తప్ప, ఆనాడు వాళ్ళు ఒక మహాద్భుతమైన మేధాశక్తి కలిగిన వాళ్ళు. కాబట్టి జ్యోతిష్ శాస్త్రం ఒక అపూర్వమైన వేదాంగం. ఇప్పటికీ వాళ్ళు చెప్పిన దాన్ని ఎవడో తోసిపచ్చలేరు. ఇంత ఈ జన అజ్ఞాన సమితులు వాళ్ళు కూడా చివరికి వాళ్ళు చెప్పిన గ్రహణ సమయాన్ని నమ్మాలి. గవర్నమెంట్ చెప్పిన దానికంటే వాళ్ళు కరెక్ట్గా చెబుతున్నారు.
కాకపోతే దొంగలు ఎప్పుడూ ఉంటారు. ఏమిటో విచిత్రమైన జ్యోతిష్కులు తయారు. వీళ్ళకి ఎవరికి శాస్త్రం రాదు. శాస్త్రం రానటువంటి వాళ్ళ వల్ల శాస్త్రం వచ్చిన వాళ్ళు దెబ్బతింటున్నారు. అద్భుతమైన జ్యోతిష్ శాస్త్రాన్ని పాడు చేస్తున్న వాళ్ళు ఎవరంటే కొంతమంది పబ్బం గడుపుకునేవాళ్ళు. వాళ్ళకి ఏం చేత కాదు, వాళ్ళ వల్ల దెబ్బతింటుంది. వాడు ఎవడో చెప్పాడు ఈ మధ్యన, కళ్ళు మూసుకోండి, మిరపకాయలు నిమ్మకాయ పెట్టుకోండి, ఓ 10 నిమిషాలు అయ్యాక తీయండి, కళ్ళు తెరవండి. కళ్ళు తెరిస్తే కళ్ళల్లోకి నిమ్మకాయలు వెళ్ళింది, ఈ మిరపకాయలు వెళ్ళి కళ్ళు బాగోటండి. అది పుచ్చుకొని నెత్తి మీద కుంపటి పెట్టుకోండి, కుంపటి మీద ధూపం వెలిగించండి, అమ్మవారి చుట్టూ తిరగండి అంటే ఈ కుంపట్లో నిప్పులు పడి జుట్టు కాలిపోయి చచ్చాడు ఒకడు. ఇలాంటి దుర్మార్గులు పాపాత్ములు. ఆ వెంట్రుక పెట్టుకోండి, ఈ దీపం వెలిగించండి, ఇటువంటివేమి శాస్త్రాల్లో ఇలాంటి అంటే కొంతమందిని బాబాలు వస్తున్నారు, కొంతమంది స్వామీజులుగా వస్తున్నారు కదా, మేము దేవతలతో మాట్లాడతాం, దేవతలు మాకు కనిపిస్తుంటారు, ప్రజలను మోసం చేసేవారు కూడా ఎక్కువైపోయారు కదా. నిజంగా దేవతలు కనిపిస్తారా గురుగారు? ఏమంటే దేవతలు కనబడితే మాత్రం, దేవతలు కనబడ్డారని డబ్బులు మిమ్మల్ని దగ్గర వసూలు చేయడం ఎంత తప్పు అసలు? మీ అనుభూతి వల్ల మీకు కనబడితే మీరు నిజం చెప్పిగా బయటకు వచ్చి చెబుతారా? అరుదుగా ఎక్కడో కనబడతారు ఒక్కొక్కసారి. ఆ దివ్యశక్తి లేకపోవడం కాదు, ఉంది. కానీ ఆ శక్తిని ఉపయోగించి మోసం చేసే దుర్మార్గులు ఈ కలియుగంలో పెరుగుతారు. నిజంగా మహానుభావులు అయితే మీ దగ్గరికి వచ్చేసి ఏమండో నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని రక్షిస్తానని అండం. ఎలా రక్షించగలుగుతాడు? మీకు ఒక కర్మ ఉన్నది, మీకు కష్టం ఉంది, ఆ కష్టం మీరు అనుభవిస్తూ కొంచెం కొంచెం ఈ మంత్రానుష్ఠానంతో మీరు తగ్గించుకోవాలి తప్ప ఒకేసారి మీ కష్టం ఎవడో తొలగించలేడు. ఒకేసారి ఆకాశం నుంచి ధనం ఊడిపడదు. కాబట్టి జ్యోతిశాస్త్రం పేరుతోటో లేకపోతే పిచ్చి పిచ్చి పూజల పేరుతోటో మోసం చేసేటటువంటి వాళ్ళు కలియుగంలో ఎక్కువైపోతారు. వీళ్ళు కలిపురుషుల యొక్క లక్షణాలతో పుట్టినవాళ్ళు. అవి నమ్మకండి. మీ కష్టాన్ని నమ్ముకోండి, భగవంతుడిని గట్టిగా పట్టుకోండి, మీరు చేయవలసిన పని చేయండి. మీకు రొంపు వస్తే మీరు ముందు వాడాలి, కానీ నేను హామ్ పట్టంటే మీ రోగం ఎలా తగ్గుతుంది? అది తగ్గుతుందంటే వీడు దొంగ. డబ్బుల కోసం నాటకం ఆడుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళ బుట్టలో పడద్దని చాలాసార్లు నేను కొండ బదులు కొట్టినట్టు చెప్పాను. ఒక మహిళను మనం తీసుకుంటాం, సంసార జీవితంలోకి వచ్చేంత వరకు ఆమె కట్టు బొట్టంతా మనం చూస్తాం. చక్కటి పూలు పెట్టుకుంటుంది, బొట్టు నుదుటను పెట్టుకుంటుంది, అంత చక్కగా ఉంటుంది ఆ మహిళ. పెళ్ళైన తర్వాత తన టైం బాగలేకను ఏదో పరిస్థితుల్లో భర్త దూరం అవుతాడు, ఆమె వితంతు అవుతుంది. అంటే పెళ్ళయ్యే వరకు అన్ని పూజా కార్యక్రమాల్లో పాల్గొనే ఆ మహిళ, అర్హత ఉన్న ఆ మహిళ మధ్యలో వచ్చిన భర్తను కోల్పోయిన తర్వాత ఆ పూజల్లో పాల్గొనకూడదు, వ్రతాలు చేయకూడదు, నోములు చేయకూడదు అంటారు. ఎవరింటికైనా వెళ్ళాలన్నా కూడా ఇబ్బందికరము. వాళ్ళ ఇంటికి వస్తేనే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. బయట ఒక గొప్ప విషయం చెబుతాను. ఈ దౌర్భాగ్య స్థితి కేవలం ఒక 500-400 ఏళ్ల క్రితం వచ్చింది. అంత పూర్వం పురాణాల్లో లేదండో. కాశీఖండంలో ఏమన్నారో తెలుసా? న గంగయా తయా భేద యా నారీ గతభర్తృక ఉమా శివ సమాసాక్షాత్ తస్మాత్ తాం పూజయేద్ బుధై. గతభర్తృక అంటే భర్త పోయిన ఆవిడ గంగతో సమానురాలు. ఆవిడికి గంగకి తేడా లేదట. ఉమా అంటే పార్వతీదేవి, సాక్షాత్తు మంగళస్వరూపిణి. కాబట్టి ఆవిడని పూజించు అని కాశీఖండంలో ఉంది. పూర్వం భర్త పోతే కేవలం భర్త కట్టిన మంగళసూత్రం మాత్రమే తీసేవారు. అవును, మొదట్లో పసుపు భర్తతో రాలేదు, కుంకుమ భర్తతో రాలేదు, గాజులు ఆయన వేయలే, కేవలం మంగళసూత్రం కట్టాడు, ఆయన మంగళసూత్రమే తీయాలి. అలాగే ఉండేవారు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ఈ ముస్లిముల దండయాత్ర సమయంలో భర్త పోయిన స్త్రీలను వాళ్ళు ఎత్తుకుపోయేవారు, పెళ్లి కాని పిల్లల్ని ఎత్తుకుపోయేవారు. అప్పుడు ఈ స్త్రీలని అన్యాయం చేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు, ఎత్తుకుపోతున్నారు, వీళ్ళని రక్షించుకోవాలని భర్త పోగానే, భర్త ఉన్న వాళ్ళ దూరికి మొదట్లో వచ్చేవారు కాదు, తర్వాత అన్నీ పాడైపోయి అనుకోండి. అందుకని బొట్టు గిట్టు తీసి వికృతాకారంలో పెడితే ఆకర్షణ ఉండదు కనుక ఎత్తుకుపోయేవారు కాదు. చిన్నపిల్లలకి పెళ్లి చేసేస్తే పెళ్ళైన వాళ్ళ దూరికి వచ్చేవారు కాదట, బాల్యవివాహాలు అలా వచ్చేయండి. ఇది చెప్పట్లేదు హిస్టరీలో మీకు. అందువల్ల మధ్యలో కొంత ఆ దుర్మార్గుల వల్ల వచ్చిన ఇబ్బంది ఇది. తర్వాత వాళ్ళు వికృతంగా ఉన్న ఎత్తుకుపోయారు, చిన్నపిల్లలు ఎత్తుకుపోయారు, పెళ్ళైన వాళ్ళు కూడా మొగుళ్ళు చంపి ఎత్తుకుపోవడం మొదలెట్టారు. అల్లావుద్దీన్ ఖిల్జీ అనేవాడితోటి. అలా వచ్చిన కల్చర్ అంటారు ఇది. అది అల్లావుద్దీన్ ఖిల్జీ దగ్గర నుంచి మారిపోయింది. వాడు మరీ దుర్మార్గుడు. వాడు భర్తను చంపి భార్యను పట్టుకుపోయేవాడు. ఇంకా దానివల్ల ఇదేం ఉపయోగం లేదు. కానీ మధ్యలో ఏమైపోయింది, ఈ బొట్టు అవి తీసేయటం అనే సంప్రదాయం కొంతకాలం దురాచారం అయిపోయింది. కానీ పురాణాల్లో ఎక్కడా లేదు. అందువల్లే కుంతీదేవి ఏమన్నా బొట్టు తీసింది ఏంటి? భర్త చచ్చిపోతే ఎవడన్నా సహగమనం చేసింది? సహగమనము లేదు అసలు. ఇది దొంగలు సతీ సహగమనం ఏమీ లేదు. కుంతీదేవి లేదా? దశరథుడు పోతే భార్యలు పోయారా? ఎవరు పోయారండి పూర్వకాలంలో? 50 ఏళ్లలో పోలా. అంత హిస్టరీ అంతా మార్చారు. అవి తీసి పక్కన పెట్టండి.
భర్త పోతే భార్య తీయవలసింది ఆయన కట్టిన మంగళసూత్రమే తప్ప బొట్టు కానీ ఇవి కానీ తీయకూడదు. పూజలు మానరాదు, అన్నీ చేసుకోవచ్చు. అన్నీ చేసుకోవచ్చు సుస్పష్టంగా హ్యాపీగా శాస్త్ర ఉండొచ్చు. ప్రమాణం అంతే. ఒక ఇంట్లో సమస్యలు పదే పదే వస్తుంటే వాళ్ళు పలానా మొక్కు తీర్చలేదు, ఆ మొక్కు తీర్చకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి, ఆ మొక్కు తీర్చుకోమని చెప్పుంటారు. అసలు మొక్కులు మొక్కుకోవడం తీర్చుకోకపోతే సమస్యలు వస్తాయి గురుగారు. అసలు మొక్కులు ఎందుకు మొక్కుకోవడం? భగవంతుడిని ఏమండి స్వామి నన్ను రక్షించని ప్రార్థించక మొక్కుకున్నాక అసత్యం ఆడకూడదు కదా. అసత్య దోషం తప్పు అక్కడ. అది సత్యనారాయణ వ్రత కదా, అదే కదటండి. అసత్యం ఆడినందుకు తప్ప దేంతో అయినా సరే నేను ఈ పని చేస్తానగా చెయ్యాలి తప్ప దేవుడు ఎప్పుడు శాడిస్టు కాదు, ఆయన మొక్కుల గురించి పట్టించుకోడు. మనల్ని పట్టుకునేది అసత్య దోషం మాత్రమే అని గ్రహించి సత్యం పలకండి. హాయిగా అందరూ అర్చనలు చేసుకోండి. ప్రపంచంలో ప్రతి ప్రాణి పరమాత్మని పొందడానికి అర్హులే. ప్రతిరోజు నిద్రించే సమయంలో ఎలాంటి మంత్రాన్ని జపించి పడుకుంటే మంచిదంటారు? నిత్యం అనుష్ఠానం చేసుకుని ఒక మంత్రం చెబుతున్నాను, హాయిగా చేసుకోమనండి. ఎక్కడున్నా తింటున్నా తిరుగుతున్నా చేసుకోమనండి. ఓం శ్రీం రామ్ రామాయ నమః, ఓం శ్రీం రామ్ రామాయ నమః, ఓం శ్రీం రామ్ రామాయ నమః. ఈ రామమంత్రం ఎల్లవేళలా చేసుకోవచ్చని హనుమంతుడే చెప్పాడు. థ్యాంక్ యూ గురువు, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ.